ఫ్రెండ్స్ రామారావు దొర అన్న మేమిద్దరం కలిసి ఒక ఊర్లోకి పెళ్లికి వెళ్ళాము. ఆ ఊరి పేరు లక్ష్మీపురం. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలో ఉంది ఆ ఊరు. ముంచంగిపుట్టు మండల కేంద్రం నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటది ఆ ఊరు. ఆ ఊరిలో ఉన్న వారందరూ కూడా ట్రైబల్సే. ఆ ఊరు ఒరిస్సా రాష్ట్రానికి చాలా దగ్గరగా ఉంటది. పెళ్లి కూతురు తండ్రి, అక్కడి గ్రామస్తులు, అక్కడ సర్పంచ్ వాళ్ళందరూ కూడా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. పాడేరులో మేము మధ్యాహ్నం 12 గంటలకి బయలుదేరడం వల్ల మేము అక్కడ చేరుకోవడానికి చాలా లేట్ అయింది. ఎందుకంటే పాడేరు నుంచి అక్కడికి చేరుకోవడానికి దాదాపుగా 60 కిలోమీటర్ల దూరం ఉంటది. మాకు అక్కడ చాలా మర్యాదగా చూసుకున్నారు. భోజనం చేయడానికి ఒక హాల్లో మా ఇద్దరిని అయితే కూర్చోబెట్టడం జరిగింది. మాకంటే ముందు చాలా మంది చుట్టాండ్లు అక్కడ కూర్చొని భోజనం చేస్తున్నారు. వారందరితో కూర్చొని మేము కూడా అక్కడ వేడివేడిగా మంచిగా పెళ్లి భోజనం చేశాము. అక్కడ కూర్చుని భోజనం చేయడానికి కారణం ఏంటంటే మేము వెళ్ళడానికి ఒక అరగంట ముందు విపరీతమైన వర్షం పడిపోయింది. దానివల్ల ఆ పెళ్లి అంతా కూడా కొంత డిస్టర్బెన్స్ అయితే అయ్యింది. అయినా ఆ గ్రామస్తులు ఏమీ పట్టించుకోకుండా అక్కడ వచ్చినటువంటి చుట్టాండ్లకు, అనగా చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చుట్టాండ్లకు అందరినీ కూడా మంచిగా రిసీవ్ చేసుకొని మంచి మర్యాదలు చేయడం అనేటువంటిది ఆ ఊరి యొక్క మంచి సాంప్రదాయంగా మనం చెప్పుకోవచ్చు. మేము కూడా భోజనం చేసి బయటకు వచ్చి పెళ్లి కూతురు తండ్రితో, సర్పంచ్ గారితో కొంతసేపు మంచి మర్యాదలు మాట్లాడాము. అలా మాట్లాడి మేము కూడా మెల్లగా మా ప్రాంతానికి తిరుగు ప్రయాణం అయ్యాము. అక్కడ నుంచి మేము డుడుమా వాటర్ ఫాల్ చూద్దాం అనుకున్నాము, అలాగే డుడుమా డామ్ కూడా చూద్దాం అనుకున్నాము. కానీ కొంచెం దూరంగా ఉండడం వల్ల మేము జోలపుట్టు డామ్ ని చూడడానికి వెళ్ళాము. మొత్తానికి మేము జోలపుట్టు డాము చేరుకున్నాము. చూస్తున్నారు కదండి, ఇదే జోలపుట్టు డాము. కానీ విపరీతమైన ఎండల కారణంగా నీటి మట్టం తగ్గింది, నీరు నిలువలు కూడా తగ్గింది. కొంచెం వర్షం పడినట్లయితే ఇవంతా కూడా బాగా ఎక్కువగా నిండిపోతుంది. హాయ్, హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు జోలపుట్టు వచ్చున్నాను. మీకు ఇలాగా జోలపుట్టు డామ్ చూపించబోతున్నాను. ఇవంతా కూడా జోలపుట్టు డామ్ ఇలా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. నేను ప్రస్తుతానికి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఇవంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ జోలపుట్టు రిజర్వేర్ 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో నిర్మించారు. భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో ఇది నిర్మించడం జరిగింది. ఈ రిజర్వేర్ నిర్మించడం వల్ల పట్టణ ప్రాంతాలకు, ఫ్యాక్టరీలకు, కంపెనీలకు పుష్కలంగా కరెంట్ అయితే అందుతుంది. కానీ ఆదివాసులు మాత్రం పూర్తిగా నష్టపోయారు. ఎందుకంటే ఈ రిజర్వేర్ కట్టడం వల్ల వేలాది ఎకరాల వ్యవసాయ భూమి నీట మునిగిపోయి పెద్ద పెద్ద భూస్వాములు కూడా పేదవారిగా మారిపోయి వారందరూ కూడా చింతపల్లి కొండల్లో, తాజంగి ప్రాంతాల్లో ఇప్పుడు బతుకుతాం. ఇక్కడ ఆదివాసుల్ని భుక్తి కోసం చింతపల్లి అడవుల్లో వదిలేశారు, కానీ వారి బువ్వ కోసం మాత్రం వాళ్ళకి సరైన భూమి అయితే చూపించడం లేదు అప్పటి ప్రభుత్వాలు. ఇప్పుడున్న పాలక ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టులు కడితే ఆదివాసుల బ్రతుకు ఈ రకంగానే తయారవుతుంది. ఫ్రెండ్స్, గేట్లు ఎత్తేస్తారు కదా, గేట్లు ఎత్తారు కాబట్టి చూడండి ఎలా ఉందో, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఒక గేటు పూర్తిగా ఎత్తారు, రెండో గేటు కొంచెం ఎత్తారనమాట. కానీ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇదిగోండి, ఫ్రెండ్స్, అక్కడ నుంచి తిరిగి వస్తుంటే పక్కనున్న కొండ మీద ఇది ఉందనమాట. ఇదేంట్రా బాబు అని దగ్గరికి వెళ్ళి చూశాను, కానీ ఇదేంటో నాకైతే అర్థం కాలేదు. అక్కడ నుంచి తిరిగి వస్తూ దారిలో నడుస్తున్న ఒక కుర్రోడిని అడిగాను, తమ్ముడు ఆ కొండ మీద ఉన్నది ఏంటి అని అడిగితే, అన్నయ్య అది మసీదు అని సమాధానం చెప్పాడు. అయితే ఇక్కడ ముస్లింలు కూడా ఉన్నారని అర్థమైంది. ఫ్రెండ్స్, ఇదే జోలపుట్టు విలేజ్ అండి. ఇది ఒక ఆదివాసి విలేజ్, కానీ ఆదివాసులు మాత్రం ఇక్కడ ఉండరు. ఇక్కడ ఆదివాసేతరులు ఎక్కువగా ఉన్నారు. దీన్ని బట్టి అర్థమైతా ఉంది వలసవాదం ఎంత పెరుగుతుందో. తిరుగుతోవలో మేము ముంచంగిపుట్టు మండల కేంద్రం చేరుకున్నాము. అక్కడ కామేశ్ తమ్ముడు, సురేష్ తమ్ముడు కలిశారు. అలాగే ఇంకో అన్నగారు కూడా పక్కన ఉన్నారు, అతను సిపిఐ నాయకులు అనుకుంటా. అక్కడ మేమందరం కలిసి లెమన్ టీ తాగుతూ ఆదివాసులు తమ హక్కులను ఏ రకంగా కోల్పోతున్నారు, ఆదివాసులు అమాయకులుగానే ఎందుకు మిగిలిపోతున్నారు అన్న అంశం పైన మాట్లాడాము. అక్కడ నుంచి బయలుదేరి రాత్రి 8 గంటల సమయంలో మెల్లిగా మేము పాడేరు చేరుకున్నాము. చేరుకున్నప్పుడు కృష్ణవేణి అక్క మా కోసము అడ్డపిక్కెలు, కంచెడు పువ్వులు, గొడ్డుమూర కలిపి కూర వండింది. అక్కడ రాబ కూడా పోసింది. చాలా సూపర్ గా ఉంటది. ఇది ఏంటంటే ఆదివాసులు సాంప్రదాయబద్ధంగా వండుకున్నటువంటి వంట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్, జై హింద్, జై ఆదివాసీ.